ఇదిగో మిమ్మల్ని ఆదరించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పు, దేవుడు మనకి. గట్టిగా చెప్పుకుంటారా ఈ క్రిస్మస్ శుభంలో? ఎవరికి తోడై ఉన్నాడు ఆయన? నాకేంటి, మా వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోమాకండి, అందరు జారిపోయే వాళ్ళే. స్తోత్రం. నీకు తోడుగా ఉండే దేవుడే ఇమ్మానుయేలుగా, ఇదిగో లోకాల్ని, అతీతమైన లోకాల్ని విడిచి నీకోసం వచ్చాడు ఆయన. నీకోసం వచ్చాడు ఆయన. నీ కుటుంబం కోసం వచ్చాడు, నీ బిడ్డల కోసం వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ కుటుంబాన్ని ధైర్యపరచడానికి వచ్చాడు. ఎప్పటి వరకు? నీ ప్రాణము పోయి తుది శ్వాస విడిచిపెట్టే వరకు నీతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. ఇమ్మానుయేలైన దేవుడు నా జీవితాల్లో కొలువై ఉన్నాడు. చాలామందికి ఈ విషయం అర్థం కాక ఇంకా పాపములోనే ఆనందిస్తున్నారు, చీకట్లోనే ఆనందిస్తున్నారు, లోక కార్యాల్లోనే ఆనందిస్తున్నారు, చెడు సహవాసాల్లోనే, చెడు కార్యాల్లోనే. ఈ లోకమంతా కూడా చెడిపోయింది. స్తోత్రం. లోకమంతా సాతాను చెరిపేస్తున్నాడు. చూడండి, చిన్నపిల్లల్ని పట్టుకోలేకపోతున్నావు, యవనస్తుల్ని పట్టుకోలేకపోతున్నావు, పెద్దోళ్ళని పట్టుకోలేకపోతున్నావు, ముసలోళ్ళని పట్టుకోలేకపోతున్నావు. వయస్సుతో సంబంధం లేకుండా అపవాది ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. నీ జీవితం, నా జీవితం పతనమైపోకుండా క్రీస్తు తన రక్షణ కృపని మనకి తోడుగా ఉంచాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు ఈ క్రిస్మస్ రోజు యేసయ్యతో మనం ఒక మాట